వారెవరికో మనకంటే ఐశ్వర్యం ఉంది, వారెవరో మనకంటే అందంగా ఉన్నారు, వారెవరో మనకంటే బాగా చదువుకున్నారు, వారెవరో మనకంటే గొప్ప ఉద్యోగంలో ఉన్నారు, ఇద్దరం ఒకే సంస్థలో పనిచేస్తున్నా సరే మన ప్యాకేజీ కంటే వారి ప్యాకేజీ ఎక్కువ, మనకి రాని ప్రమోషన్ వారికి వచ్చేసింది అని ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదండి. వాడికి ప్రమోషన్ వచ్చినా మోషన్ అవ్వక బాధపడుతున్నాడు, మనకి పొద్దున్నే సుఖంగా మోషన్ అవుతుంది, అంతే చాలు, ఇంకేం అక్కల. అది కాక మళ్ళీ కాయం బెళ్ళలో సాయం బెళ్ళలు వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ. కొంతమంది ఉంటారు పాపం, ఆ పేపర్ చూస్తే కానీ కాలకృత్యాలు గవు, వాళ్ళ కర్మ చూడాలి. ఆ పేపర్లో సంచలన వార్త ఒకటి ఉండాలి, అప్పుడు చూసాక వీడికి కడుపులో దిగుతుంది, కర్మ అంటారు. కొందరు కాఫీ తాగితే కానీ కాదు, ఏం చెబుతాం. ఇవి ఏవీ లేకుండా పొద్దున్నే ఏ అవసరము లేకుండా శుభ్రంగా కాలకృత్యాలు అయిపోయి స్నానం చేసేసి ఇంత బొట్టెట్టుకుని అడ్డంగా విభూతి బారేసి నమ శివాయ అన్నాడు అంటే అంతకంటే గొప్పవాళ్ళు లేడమ్మా. జీవితంలో సుఖం అంటే రెండే మాటలు గుర్తుపెట్టుకోండి. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రు పెట్టియాలి, అంతకంటే భాగ్యశాలి లేడు ఇక్కడ.